జామ రైతు ఒక ఆయన మనం లాస్ట్ ఇయర్ అప్రోచ్ అవ్వడం జరిగింది. ఆయన ప్రాబ్లం ఏంటంటే ఎన్ని ఎరువులు వేసినా కానీ అది వాటర్ సాల్బుల్ గ్రేడ్స్ అయినటువంటి డ్రిప్ ద్వారా ఇచ్చే మందులు ఇచ్చినా కానీ కాయ సైజు పెరగట్లేదు అనేసి పాపం ఆయన మనల్ని తీసుకెళ్ళి రిక్వెస్ట్ చేసి మనకి ఏదైనా మంచి సజెషన్ ఇవ్వండి, మనకి కాయ సైజు పెరగట్లేదు ఎన్ని మందులు కొట్టినా అనేసి అడగటం జరిగింది. అప్పుడు మనం ఇచ్చిన సజెషన్ ఏంటంటే ఆయన వేసిన ఎరువులన్నింటిని పరిశీలిస్తే కేవలం యూరియా సూపర్ పొటాస్కి సంబంధించినటువంటి అనేక ఉత్పత్తులను ఆయన వాడటం జరిగింది. మనం అక్కడ ఐడెంటిఫై చేసింది ఏంటంటే మైక్రోన్యూట్రియన్స్ అయినటువంటి ఇతర పోషక పదార్థాలను ఇవ్వలేదని గ్రహించి మనం దాన్ని డ్రిప్లో ఎక్కించి ఎకరానికి 5 కేజీల మెటీరియల్ని డ్రిప్లో ఎక్కించి పైన స్ప్రేయింగ్ రూపంలో లీటర్ నీటికి 1 ml మన సైటోకైనిన్ ప్లస్ లీటర్ నీటికి 2 ml చొప్పున అజాక్సిస్ట్రోపిన్ ప్లస్ డెఫికానిజోల్ కాంబినేషన్లో మనం స్ప్రేయింగ్ ఇవ్వడం జరిగింది. ఇమ్మీడియట్గా వారం నుంచి 10 రోజుల టైం తీసుకుని ఆ జామ తోట కాయ విపరీతమైన సైజు, కలర్ బాగా రావటం, కాయ మీద ఏ విధమైన మచ్చ, నల్ల మచ్చ, ఎర్ర మచ్చ కూడా లేకుండా ఉండటం, తర్వాత విపరీతమైన సైజు, చక్కని రంగు రావటం, వెయిట్ కూడా విపరీతంగా పెరగటం ఆ రైతుకు గమనించి మమ్మల్ని అభినందించడం జరిగింది. సో మై డియర్ రైతు సోదరులందరికీ కూడా విజ్ఞప్తి, మనకి జామ తోటలో ఉన్నటువంటి ఏ ప్రాబ్లం అయినా కూడా మనం ఓవర్కమ్ చేయగలుగుతామని ఈ వీడియో ముఖంగా తెలియజేస్తున్నాం.